జై శ్రీరామ్. గురువును చూచి శ్రావణభూతి పైకి లేచి గురువుగారు, ఇప్పుడు మానవులందరూ కూడా ఈ కలియుగంలో అనేక నష్టాలు పడుతూ ఉన్నారు. దానికి కారణం వారి యొక్క చిత్తవృత్తులను నిరోధించుకోలేకపోవడం అని మీరు చెబుతున్నారు, స్పష్టంగా చెప్పారు. చిత్తవృత్తులను ఎందుకు నిరోధించాలి అనే విషయం కూడా మీరు బాగా చక్కగా వివరించారు అనేక సందర్భాల్లో. మన ధర్మానికి, మన యొక్క ఆత్మకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, కర్మలు, కార్యక్రమాలు ఇవన్నిటినీ నిరోధించడమే చిత్తవృత్తి నిరోధ. అయితే ఇది చెప్పుకోవడానికి తగినట్టుగానే ఉంది, కానీ ఆచరించడానికి అంత అసాధ్యమని అనేక మంది అంటున్నారు. దీనికి ఎలా మనం సమాధానం చెప్పాలి వారికి అని అడిగాడు. సమాధానం మనం చెప్పాల్సిన పని లేదు నాయన, ఎవరి కర్మలు వారు అనుభవిస్తారు అని అందరూ విడిచిపెడితే చివరకు కర్మలే, పాపకర్మలే ధర్మం అనే విధానంలో లోకంలో మారిపోతుంది. ధర్మం పూర్తిగా నశించిందంటే మానవులందరూ కూడా మరలా మృగాల్లాగా మారిపోతారు, రాక్షసుల్లాగా మారిపోతారు. కనుక ధర్మపరులు ఉన్న వారిని, ఉన్న ధర్మపరులను రక్షించుకోవాలి అంటే ధర్మపరులు ఇతరులు చేసేటువంటి అధర్మ కార్యక్రమాలను ఏ విధంగా తాము ఎదుర్కొనాలి అంటే తమ అనేకమైనటువంటి సుగుణాలు, మంచి గుణాలు, మానవత్వం ఇవన్నీ సృష్టించుకొని వారికి వారే అనుకునే లోపల ఎవరు ఏమన్నా మనం ఇలా జీవించాలి, వారిని అనుసరించకూడదు లేదా వారికి వ్యతిరేకంగా మారకూడదు అనుకోవాలి. అలాంటివి ఇరుగు పొరుగు పక్కన ఇంట్లో వాళ్ళ విషయాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. స్వామి వివేకానంద స్పష్టంగా చెబుతున్నాడు ఈ యొక్క అభ్యాస వైరాగ్యాభ్యాం అన్నటువంటి ఈ వృత్తి గురించి. చిత్తవృత్తులను నిరోధించేటటువంటి అభ్యాసము, వైరాగ్యం వలన మీరు ఒక్కసారి ఆచరించి చూడండి, ఆచరించండి. ఏం ఆచరించాలి? ఎవరైనా మిమ్మల్ని నిందించినా, విమర్శించినా ఆ ఎదుటివారు మంచివారు కాకుండా దుర్మార్గులు, దుష్ట పరులు అయి కావాలని వివిధ రీతుల్లో మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా కూడా మీరు వారిని మంచిగానే మాట్లాడండి, వారికి మంచిగానే జవాబు చెప్పండి, మారండి. మీరు ఎందుకంటే సత్యమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివారిలాగా మారిపోకూడదు. అంటే చర్యకు ప్రతిచర్య చేయడం అది జ్ఞానవంతుల లక్షణం కాదు. ఎదుటివాడు బుద్ధి లేనివాడు, అజ్ఞానుడు ఏదో అంటూ ఉంటే వాడితో సమానంగా మనం అన్నామనుకో వెంటనే అతడికి మనకు తేడా ఏముంటుంది? ఇంకా అతడు దుర్మార్గుడు, దుర్మార్గమైన వాడికి మనం గట్టిగా బుద్ధి చెప్పాలనుకుని మనం కూడా ఆ దారిలో వెళ్తే అప్పుడు అతనిలాగే మనం కూడా మారినట్లే. అంతేకాని మన చిత్తవృత్తిని మనం మార్చుకున్నట్లు కాదు. ఇటువంటి శబ్దజ్ఞానానుపాతి వస్తుశూన్య వికల్ప పదాల ద్వారా వచ్చేటటువంటి విషయాల్లో ఏమీ ఉండదు. పట్టించుకుంటే ఆవేశం, కోపం, ఆక్రోశం, ప్రతీకారం ఇట్లాంటి పెరిగిపోతూ ఉంటాయి. కనుక అటువంటి వాటిని పట్టించుకోకుంటే వాళ్ళే అని ఏదో చేసేసి వాళ్ళు ఇష్టంగా అమ్మని వెళ్ళిపోతారు. స్వామి ఏమంటాడంటే మారండి, ఆచరించండి. ఒక్కసారి 4 రోజులు ఆచరించారంటే మీ జీవితం ఒక అద్భుతమైన మార్గంలో ప్రయాణిస్తుంది. మీరు ఇంకా అన్ని అద్భుతాలే మీకు సాధిస్తారు. అన్ని మీ యొక్క భవిష్యత్ అంతా కూడా మీరు సకల విజయాలను చవిచూస్తారు అని ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టినట్లు వివేకానంద స్వామి స్పష్టంగా హామీ ఇస్తున్నాడు. ఆచరణ లేనిది ఏది అనుభవం రాదు, అనుభవం లేనిది ఏది సాధన కాదు, సాధన అయితేనే అది వ్రతం అవుతుంది. ఆ వ్రతాన్నే మనం వైరాగ్యము అంటాము. వైరాగ్యము అంటే చెడు గుణాలను విడిచిపెట్టడము. చెడు వారి నుండి ఎటువంటి ప్రమాదాలు వచ్చినా వాటిని మనం పట్టించుకోకుండా నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళిపోవడం. తర్వాత మరికొందరు అవసరమైన భయాందోళనలు లోనైపోతూ ఉంటారు. ఏదో ఒక చిన్న సంఘటన చూసి తమకేదో అయిపోతుంది అనేటువంటి భయం కూడా ఉంటుంది. వెంటనే వారు ఏం చెయ్యాలి? దానికి వ్యతిరేకమైనటువంటి విషయాలను ఆలోచించాలి. ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్య సమస్యలను దూరం చేసేటటువంటి ఒక అద్భుత ప్రక్రియ. మనలో మనమే సలహాలు ఇచ్చుకుంటూ, మనల్ని మనమే మార్చుకుంటూ, మనమే ధైర్యం చెప్పుకుంటూ, పరిశీలన చేసుకుంటూ చేస్తున్నది సరైనదా కాదా, అది సరైనది కాదు, ధర్మవిరుద్ధమైన దాన్ని విడిచిపెట్టాలి, వెంటనే విడిచిపెట్టాలి అని 10 మార్లు అనుకోవాలి. ఒక్క మారు చెయ్యి అని
నేను అధర్మ కార్యక్రమం వైపు పురుకొలుపుతుంది లోపల ఉంటే అహం. అప్పుడు వెంటనే బుద్ధి ఏం చేయాలి, 10 మాటలు దాన్ని నేను చెయ్యను ఇది అధర్మం అంటూ వ్యతిరేకంగా అనుకోవాలి. అలా అనుకోవడం వల్ల గొప్ప మార్పు వస్తుంది అంటాడు స్వామి వివేకానంద స్వామి. అనుకుంటూ ఉండే కొద్దీ మనలో ఆత్మస్థైర్యం పెరిగిపోతుంది. మనం ఎదుటి వారికి ఎలా చెప్పాలో, ఏం చెయ్యాలో, సమాధానాలు ఇవన్నీ కూడా ఆనందంగా ఇచ్చే జవాబులు వస్తాయి. కాదు మీకు ఇంకా ధైర్యం రాలేదు అనుకుంటే ఏం చేయాలంటే చివరికి మనకు ఈశ్వర శక్తి అనేది ఒకటి ఉంది. ఆయనే సృష్టికర్త. ఆయన గురించి భగవంతుని యొక్క అవతార విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈశ్వరుడు సర్వశక్తి స్వరూపుడు, ఆయన సర్వజ్ఞుడు. కనుక మన వల్ల వీలు కానిది, మన చేత మనకు ఇంకా భయాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి విషయాన్ని వెంటనే ఆయన మీద వేసేసేవారు. అయ్యా ఇది యొక్క విషయాన్ని మీరే చూడండి, నన్ను కాపాడండి, రక్షించండి అంటే గజేంద్రుని ఏ విధంగా కాపాడాడు శ్రీ మహావిష్ణువు ఆ విధంగా వచ్చి రక్షిస్తాడు. అయితే అతని కోసం తప్పించాలి. ఇంకా ఎప్పుడైతే మానవుల భౌతిక ప్రపంచ విశేషాలలో లీనం కాకుండా అంటున్నట్లుగా ప్రపంచంలోనే ఉన్నాము అనే ఆలోచన ఉండాలి. కానీ మనలోకి ప్రపంచం అంతా రాకూడదు అనేటువంటి ఆలోచన రాకూడదు. ప్రపంచంలో ఉన్నంత మనకెందుకు, అది అక్కడ తీసుకోవడం వల్లే ఇలా మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంటారు. కనుక భారం అంతా కూడా భగవంతుడి పైన ఉంచు. ఆయన పరమాత్మ భగవద్గీతలో అదే చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షించాం మా శుచః. మంచివాడవైతే మంచి పనులు చేస్తుంటే నీ మంచి పనులు నువ్వు మంచిని గుర్తించి ఎదుటివారు నీకు హాని కలిగిస్తూ ఉంటే వెంటనే ఆ ధర్మాలని నాకు విడిచిపెట్టు అంటాడు ఆయన. నీవు సర్వధర్మాలు చేస్తున్న వాడివి, ధర్మపరుడు అయితే ఆ ధర్మాలన్నిటికీ ఎదుటి వ్యక్తులు హాని కలిగిస్తున్నారని నీకు తెలిసి నీవు ఏమి చేయలేని స్థితిలో ఉన్నావని అనుకుంటే వెంటనే నీ ధర్మాలన్నీ నాకు విడిచిపెట్టు, సర్వధర్మాలు నాకే వదిలిపెట్టు, నేను నిన్ను కాపాడుతాను, రక్షిస్తాను అని హామీ ఇస్తున్నాడు ఇక్కడ. ఈ స్వామి వివేకానంద స్వామి చెప్తాడు అని సత్యనిష్ఠులు చెప్పి ఆ రోజుకి చర్చ చాలించాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.